Dear students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes, Department of Physics. Myself B. Sachinarana. We are in the 6th semester. I am going to deal elective paper 7C. The title of the paper is Renewable Energy Sources. So already నేను 3 వీడియోస్ కంప్లీట్ అయినాయి. 3 వీడియోస్ కంప్లీట్ చేశాను. 3 వీడియోస్ కలిపి ఒక చాప్టర్ కంప్లీట్ అయినట్టు. సో దిస్ ఈజ్ చాప్టర్ నెంబర్ 2 ఇన్ యూనిట్ 1. యూనిట్ 1లో చాప్టర్ 2లో ఫస్ట్ టాపిక్ ఇది. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రొడక్షన్ అండ్ యూసేజ్. ఓకే, ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ యూసేజ్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది. ఇట్స్ ఎ జనరల్ టాపిక్ ఆల్సో. సో ఎనర్జీ ప్రొడక్షను ఏ సోర్సెస్ నుంచి ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తారు, ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని ఉపయోగించడం వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది, అండ్ ఆ ప్రొడక్షన్ వల్ల కూడా ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది అనే టాపిక్స్ ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, సో బేసిక్గా ఇన్ అవర్ ఇండియా ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఏ సోర్సెస్ నుంచి తయారవుతుందంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి. సో ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మీనింగ్ ఏంటంటే బొగ్గు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, వీటన్నిటిని ఏమంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఓకే, బొగ్గును మెయిన్గా మనకి ఎగ్జాంపుల్ బొగ్గుని చెప్తారు. కోల్ ఈజ్ ద ఫాజిల్ ఫ్యూయల్ కంటెంట్. ఎందుకంటే చెట్లు కానీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చనిపోయిన తర్వాత భూమిలో బరీడ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా కలిసి కార్బన్ సమ్మేళనాలు క్రియేట్ అవడం ఏమిటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. సో వాటిని మరలా మైనింగ్ చేసి బొగ్గు కింద బయటకు తీసి దాన్ని మండించి హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తుంటారు. సో దాన్ని ఏమంటే ఫాజిల్ ఫ్యూయల్ కంబషన్ అంటాం. కంబషన్ అంటే మండించడం. సో ప్రొడక్షన్ వల్ల కానీ ఆ ఫాజిల్ ఫ్యూయల్ మండించడం వల్ల కానీ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది, అండ్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది. ఓకేనా, ఆ పాయింట్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 4 ఇన్ యూనిట్ 1 చాప్టర్ 2. ద టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ డ్యూ టు ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ యూటిలైజేషన్. రైట్, సో కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ యూజ్. ఎనర్జీ ప్రొడక్షన్ యూజ్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అది మెయిన్ టాపిక్. సో ఇందులో ఈ పాయింట్స్ చూడండి ఒకసారి వన్ బై వన్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్. ఎన్విరాన్మెంట్ ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ వల్ల ఏ విధంగా పండించడం వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాసిడ్ రైన్స్. యాసిడ్ రైన్స్ అంటే ఏంటి, ఫర్దర్ స్లైడ్లో మాట్లాడుకుందాం. యాసిడ్ రైన్స్, ఆ యాసిడ్ రైన్ అంటే ఏంటి, దానివల్ల క్లైమేట్ ఎలా డ్యామేజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా క్లైమేట్ని అంటే ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే ఫ్యాక్టర్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ సిఎఫ్సి ఎమిషన్ ఫ్రమ్ హెచ్విఏసి ఎక్విప్మెంట్. సో పైన చెప్పిన 3 పాయింట్స్ ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ వల్ల ఎన్విరాన్మెంట్కి వచ్చిన ప్రాబ్లమ్స్ అవి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సిఎఫ్సి ఎమిషన్. ఇది ఎనర్జీ యూసేజ్ వల్ల ఎన్విరాన్మెంట్కి వచ్చిన ప్రాబ్లం, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వడం అనమాట ఎనర్జీ యూసేజ్ వల్ల. సిఎఫ్సి అంటే మీనింగ్ ఏంటంటే క్లోరో కార్బన్స్. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే మన ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ నుంచి మనకి అవుటర్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. అవుటర్ యూనిట్ దగ్గర మనకి మనం అక్కడ కానీ చూస్తే కనుక అక్కడంతా వేడిగా గాలి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చే ఎయిర్లోనే సిఎఫ్సిస్ ఉంటాయి, క్లోరో కార్బన్స్ ఉంటాయి. వీటి వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది ఈ సిఎఫ్సిస్ వల్ల. సో ఓజోన్ లేయర్ డిప్లీట్ చేసే మెయిన్ కంట్రిబ్యూటర్స్ ఇవి. ఓకే, సిఎఫ్సిస్ అని ఇవన్నీ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే హెచ్విఏసి సిస్టమ్స్. హెచ్విఏసి అంటే మీనింగ్ ఏంటంటే హీటింగ్, వెంటిలేటింగ్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అన్నమాట. హీటింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వెంటిలేటింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ ఒక రిఫ్రిజరెంట్ని ఉపయోగిస్తారు. ఆ రిఫ్రిజరెంట్ పని ఏంటంటే మనకి హీటింగ్ లోపల మనకి క్లైమేట్ వేడిగా కావాలంటే కనుక క్లైమేట్ని వేడిగా ఉంచి ఆ చల్లదనాన్ని బయటకు వదిలేస్తుంది ఆ ఏజెంట్. లోపల క్లైమేట్ చల్లగా కావాలంటే కనుక ఆ ఏరియాని చల్లగా ఉంచి బయటికి హీట్ని వదిలేస్తుంది. సో అలా హీట్ని ఎక్స్చేంజ్ చేయాలంటే కనుక, అటు ఇటు ఎక్స్చేంజ్ చేయాలంటే కనుక ఒక ఏజెంట్ కావాలి. దాన్ని ఏమంటే రిఫ్రిజరెంట్ అంటుంది దాన్ని. ఆ ఏజెంట్ చాలా వల్ల. సో ఆ హెచ్విఏసి ఎక్విప్మెంట్స్ నుంచి రిలీజ్ అయ్యే వాటిని ఏంటంటే క్లోరో కార్బన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఓజోన్ డిప్లీషన్. సో ఈ ప్రొడక్షన్ యూసేజ్ వల్ల ఓజోన్ డిప్లీషన్ అవుతుంది, మెయిన్లీ యూసేజ్ వల్ల, ఎనర్జీ యూసేజ్ వల్ల. ఈ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ అండ్ మనం బొగ్గుని మండించినప్పుడు రిలీజ్ అయ్యే CO2 కానీ మీథేన్ కానీ వాటి వల్ల కూడా ఓజోన్ డిప్లీట్ అవుతుంది.
ఓకే. సో దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్. ఎప్పుడైతే CO2 మీథేన్ రిలీజ్ అవుతుంది, ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతున్నాయో గ్లోబ్ యొక్క టెంపరేచర్ పెరిగే ఛాన్స్ ఉంది. దాన్ని ఏమంటారు గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ CO2 మీథేన్స్ని ఏమంటాం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో వీటి వల్ల క్లైమేట్ వేడెక్కుతుంది, ఎన్విరాన్మెంట్ వేడెక్కుతుంది. ఓకే. నెక్స్ట్ ఎనర్జీ కన్జర్వేషన్ యాజ్ ఏ పొల్యూషన్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిడక్షన్ స్ట్రాటజీ. సో ఈ పాయింట్ గురించి లాస్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. ఓకే. ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ రీజన్స్, ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవ్వడానికి రీజన్స్ ఇవన్నీ కూడా. సో వీటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్. ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ చూడండి, ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే బై మైనింగ్ లేదా డ్రిల్లింగ్. ఫాజిల్ ఫ్యూయల్ని భూమి లోపల నుంచి బయటకు తీయాలంటే కనుక 2 మెథడ్స్ ఉన్నాయి. అయితే మైనింగ్ ద్వారా చేస్తారు లేదా డ్రిల్లింగ్. రెండింటి మీనింగ్ ఒకటేలేండి, మైనింగ్ ఆర్ డ్రిల్లింగ్. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి మైనింగ్ చేసి భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి బొగ్గును బయటకు తీసుకొస్తారు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మైనింగ్ కానీ డ్రిల్లింగ్ కానీ చేస్తే కనుక ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మెయిన్ డ్రాబ్యాక్ అది. ఓకే. ఈ మైనింగ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఏంటంటే సర్ఫేస్ మైనింగ్ ఒకటి, అండర్ గ్రౌండ్ మైనింగ్ ఒకటి. ఓకేనా. ఈ ఎన్విరాన్మెంట్ వల్ల మైనింగ్ డ్రిల్లింగ్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. ఎర్త్క్వేక్స్ వచ్చినట్టు మీనింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయినట్టు అక్కడ, రైట్. నెక్స్ట్ చూడండి, మైనింగ్ 2 రకాలు, సర్ఫేస్ మైనింగ్ ఒకటి, మైనింగ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. సర్ఫేస్ మైనింగ్ అంటే భూమి లోపల కంటే వెళ్ళకుండా కొన్ని ఏరియాస్లో కోల్ సర్ఫేస్ మీద దొరుకుతుంది. కొంత తక్కువ డెప్త్లోనే కోల్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని ఏమంటే సర్ఫేస్ మైనింగ్ అంటాం లేదా స్ట్రిప్ మైనింగ్ అంటాం. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉందంటే వెజిటేషన్ లాస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మొక్కలు చనిపోవడం, చెట్లు చనిపోవడం, మొక్కలు కానీ చెట్లు కానీ చనిపోవడం జరుగుతుంది. స్ట్రీమ్ అండ్ సాయిల్ యాసిడిఫికేషన్. స్ట్రీమ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ప్రవాహాలు అండ్ అక్కడ ఉన్న సాయిల్ అంటే మట్టి అనేది ఎసిడిఫై అయిపోతుంది. అంటే ఆ సాయిల్ కానీ వాటర్ కానీ యాసిడ్ వాటర్ కింద, యాసిడ్ క్లే కింద మారిపోతుంది. దానివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే ఎటువంటి మొక్కలు కానీ ఏమీ పెరగవు. అంటే అక్కడ ఏమన్నా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండాలంటే కనుక అది సూటబుల్ ఏరియా అవుతుంది. ఆ వాటర్ తాగినా సరే, ఆ సాయిల్లో తిరుగుతున్నా సరే అది ప్రాబ్లం అవుతుంది. అంతా కూడా ఎసిడిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే రోడ్ డ్యామేజెస్. ఆ సర్ఫేస్ మైనింగ్ వల్ల, అంటే సర్ఫేస్ మీద చేస్తాం కాబట్టి ఆ చుట్టుపక్కల వేసిన రోడ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మైనింగ్ కాబట్టి కంప్రెషర్ వాటిని ఉపయోగించేస్తారు కాబట్టి రోడ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ వల్ల డ్రాబ్యాక్స్ చెప్తున్నాను ఇక్కడ. ఫాజిల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుందో చెప్తున్నాను. సో అండర్ గ్రౌండ్ మైనింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హజార్డస్ and old mines can sometimes catch fire and burn for years or decades, causing surface subsidence and damage. సో అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇవి సర్ఫేస్ మైనింగ్ కన్నా డేంజరస్ అండర్ గ్రౌండ్ మైనింగ్. ఇందులో మైన్స్ ఉంటాయి కొన్ని ఓల్డ్ మైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పటి నుంచో తవ్వుతూ ఉన్న మైన్స్ ఉంటాయి. అంటే చాలా డెప్త్కి వెళ్ళిపోయి ఎప్పటి నుంచో తవ్వుతున్న మైన్స్ ఉంటాయి. వాటి వల్ల ప్రాబ్లం ఏంటంటే లోపల వరకు అలాగే ఉంటుంది, అది కంట్రోల్ అవ్వడం జరగదు. సో అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల ప్రాబ్లం అది. అండ్ కాజింగ్ సర్ఫేస్ సబ్సిడెన్సీ అండ్ డ్యామేజ్. అండర్ గ్రౌండ్ మైనింగ్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న సర్ఫేస్ అనేది, పైన ఉన్న సర్ఫేస్ అనేది స్లైడ్ అయిపోయే ఛాన్స్ ఉంది, అంటే కుంగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటే కుంగిపోవడం అంటారు. ఓకే. అండ్ డ్యామేజ్ వాట్ ఎవర్ మేబీ. ఇది ప్రొడక్షన్ వల్ల ప్రాబ్లం. మైనింగ్ డ్రిల్లింగ్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, ఫ్యూయల్ ప్రొడక్షన్ ఎఫెక్ట్స్. ఈ ఫ్యూయల్ అంటే ఇక్కడ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఉంటాయి కదా, ఈ ప్రొడక్షన్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. డ్రిల్లింగ్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఆఫెన్ రిజల్ట్స్ ఇన్ రిలీజ్ ఆఫ్ బ్రైనీ వాటర్ onto the surface and into the streams, causing damage to the stream life and sometimes rendering the water unfit for human consumption. సో పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ కానీ డ్రిల్లింగ్ కోసం అక్కడ వాటి ప్రొడక్షన్ కోసం డ్రిల్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ బ్రెయిన్ వాటర్ అంటే సాల్ట్ లైక్ అనమాట, అంటే ఉపయోగపడని వాటర్, అది కొంచెం యాసిడ్తో కూడిన వాటర్ అనమాట. బ్రెయిన్ వాటర్ అంటే మీనింగ్ ఏంటంటే శుభ్రంగా లేని వాటర్ అని వస్తుంది, లేదా సాల్టెడ్ వాటర్ అని మీనింగ్ వస్తుంది.
సో ఆ వాటర్ బయటకు వచ్చి దాని చుట్టుపక్కల ఉన్న స్ట్రీమ్స్లో కలిసిపోయే ఛాన్స్ ఉంది. స్ట్రీమ్స్ అంటే నదీ ప్రవాహాలు, కాలువలు ఇటువంటివి ఉంటాయి కదా, వాటిలో కలిసిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఆ వాటర్ని చుట్టుపక్కల ఉన్న హ్యూమన్ బీయింగ్స్ తాగడానికి ఉపయోగిస్తుంటారు, కాబట్టి వాళ్ళకి అవి ఉపయోగపడే ఛాన్సెస్ కూడా ఉండవు. వన్స్ ఈ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ కోసం మైనింగ్ చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల స్ట్రీమ్స్, వాట్ ఎవర్ మేబీ ఆ ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఈ బయటకు వచ్చిన ఈ పొల్యూటెడ్ వాటర్ కలిసిపోయి, అంటే మైనింగ్ వల్ల బయటకు వచ్చిన ఆ లిక్విడ్, ఆ వాటర్ కలిసిపోయి ఆ వాటర్ అంతా కూడా, ఆ తాగే వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుంది, కాబట్టి తాగడానికి ఇంకా పనిచేయదు. అది మెయిన్ డ్రాబ్యాక్. నెక్స్ట్ carcinogenic and ecological damaging hydrocarbons into the environment. సో పెట్రోలింగ్ని బయటకు తీసిన తర్వాత దాన్ని రిఫైన్ చేస్తారు. రిఫైన్ చేసి దాని నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. పెట్రోలియంని సముద్ర గర్భం నుంచి బయటకు తీసిన తర్వాత దాన్ని రిఫైన్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ కింద దాన్ని క్రియేట్ చేస్తాం. అదేంటంటే గ్యాస్ లైన్ కింద, అంటే గ్యాస్ కింద, కిరోసిన్ కింద, జెట్ ఫ్యూయల్ కింద, డీజిల్ ఆయిల్ కింద, ఫ్యూయల్ ఆయిల్ కింద. సో ఇక్కడ పెట్రోల్ కింద క్రియేట్ చేస్తారు, డీజిల్ తయారవుతుంది, దాని నుంచి గ్యాస్ తయారవుతుంది, కిరోసిన్ తయారవుతుంది, జెట్ ఫ్యూయల్ కూడా తయారవుతుంది. సో ఇవన్నీ కూడా పెట్రోలియం అనే దాని నుంచి తయారయ్యే ప్రొడక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో వీటిని రిఫైనింగ్ చేసే విధానంలో అవి కొన్ని రకాల హైడ్రోకార్బన్స్ రిలీజ్ చేస్తాయి, కొన్ని రకాల డేంజరస్ హైడ్రోకార్బన్స్ రిలీజ్ చేస్తాయి. క్యార్సినోజెనిక్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సర్ కారక, అంటే క్యాన్సర్ని కలిగించే హైడ్రోకార్బన్స్ రిలీజ్ చేస్తాయి అనమాట ఈ పెట్రోల్ని రిఫైనింగ్ ప్రాసెస్లో. అండ్ ఈకలాజికల్ డ్యామేజ్ అంటే చుట్టుపక్కల ఎప్పుడైతే డేంజరస్ హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతున్నాయో చుట్టుపక్కల క్లైమేట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్, మోస్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీస్ ఆర్ దెమ్సెల్వ్స్ ఫెయిర్లీ ఎనర్జీ ఇంటెన్సివ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీస్, భూమి లోపల నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ని బయటకు తీసే టెక్నాలజీస్ ఉన్నాయి చూడండి, అంటే ఆ బొగ్గుని బయట తీసే టెక్నాలజీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మోస్ట్లీ ఎనర్జీ ఇంటెన్సివ్, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంటాయి అనమాట. అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంటాయి. ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, అక్కడ భూమి లోపల నుంచి ఫాజిల్ ఫ్యూయల్ బయట తీసుకొచ్చి దాని నుంచి బొగ్గుని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేదా సముద్రం లోపల నుంచి పెట్రోలియం ప్రోడక్ట్ని బయట తీసుకొచ్చి దాని నుంచి గ్యాస్ లైన్ కానీ, లేదా కిరోసిన్ కానీ, జెట్ ఫ్యూయల్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, అంటే సపరేట్ చేయాలంటే, అంటే రిఫైన్ చేయాలంటే కనుక అక్కడ ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఇంటెన్సిటీ ఎనర్జీ ఉపయోగిస్తాం కంపల్సరీగా. ఫార్మ్ ఆఫ్ హీట్ రూపంలో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అది కూడా చుట్టుపక్కల క్లైమేట్కి ప్రమాదకరమే. ఓకేనండి. సో నెక్స్ట్, సో దిస్ ఈస్ ద పిక్చర్ రిగార్డింగ్ ద ఫాజిల్ ఫ్యూయల్ ప్రాసెసింగ్ హ్యాస్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్స్. అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీ తయారు చేసే ప్లాంట్స్ అనమాట ఇవి. అంటే బొగ్గును మండించి ఎలక్ట్రిసిటీ తయారు చేసే పవర్ ప్లాంట్స్. సో వీటి నుంచి వచ్చే డేంజరస్ గ్యాసెస్ స్మోక్ రూపంలో కనిపిస్తుంది కదా అక్కడ. సో దీని నుంచి CO2 కానీ, మీథేన్ కానీ, అండ్ నైట్రస్ ఆక్సైడ్స్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, ఇటువంటి డేంజరస్ గ్యాస్ అన్ని కూడా రిలీజ్ అవుతుంటాయి. సో అన్నీ కూడా క్లైమేట్కి ఎఫెక్ట్ చూపించేవి. నెక్స్ట్ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్ కంబషన్. ఇప్పటివరకు ప్రొడక్షన్ గురించి మాట్లాడాం, ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్ కంబషన్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం సార్. ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ ట్రేసెస్ ఆఫ్ నైట్రోజన్, సల్ఫర్ అండ్ అదర్ ఎలిమెంట్స్. సో మెయిన్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మీనింగ్ ఏంటంటే హైడ్రోకార్బన్స్ అండి అక్కడ. సో కార్బన్ సమ్మేళనాలు హైడ్రోకార్బన్స్, HCs అంటాం. మెయిన్లీ వాటిలో ఏముంటాయంటే నైట్రోజన్, సల్ఫర్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఉంటాయి. మెయిన్ టాక్సిక్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇందులో హైడ్రోకార్బన్స్లో నైట్రోజన్ అండ్ సల్ఫర్. సో CO అండ్ మెనీ HCs ఆర్ టాక్సిక్ టు హ్యూమన్స్. కార్బన్ మోనాక్సైడ్ అండ్ చాలా హైడ్రోకార్బన్స్ అన్నీ కూడా టాక్సిక్, అంటే విషపూరితమైన మీనింగ్ వస్తాయి. విషపూరితమైన హ్యూమన్స్కి అవి మనం ఇన్హేల్ చేయకూడదు. కార్బన్ మోనాక్సైడ్ కానీ అండ్ డిఫరెంట్ చాలా రకాల హైడ్రోకార్బన్స్ వాటిని మనం ఇన్హేల్ చేస్తే కనుక మన హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందులో నైట్రోజన్ కాంపోనెంట్స్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్, NOx అని ఉంది కదా, అక్కడ NOx ప్లేస్లో 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, వాటెవర్. ఇన్ జనరల్ NOx అని రాస్తాం. సో NOx and SO2 combine with rain water to form nitric and sulfuric acid, that is acid rain. ఇది యాసిడ్ రైన్ అంటే మీనింగ్ ఇదండి. సో ఈ ఫాజిల్ ఫోటో కింద మారి రెయిన్ వాటర్తో కనుక ఇవి కలిస్తే కనుక అవి
యాసిడ్ ఫామ్ కింద మారిపోతాయి. సో ఆ రెయిన్ వాటర్ని అప్పుడు ఏ రూపంలో పడుతుందంటే యాసిడ్ రెయిన్స్ కింద పడుతుంది. రెయిన్ వాటర్తో కనుక ఈ గ్యాసెస్ కలిస్తే కనుక అది కింద పడేటప్పుడు యాసిడ్ రెయిన్ కింద పడుతుంది. ఓకే, ఎందుకంటే అవి నైట్రిక్ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ కింద మారిపోతాయి వాటర్తో మిక్స్ అయిన తర్వాత. అఫ్కోర్స్ ఇవన్నీ కెమిస్ట్రీ కంటెంట్స్ అనుకోండి. నెక్స్ట్ చూడండి, CO2 ఈజ్ ద ప్రైమరీ కల్ప్రిట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్, బట్ అదర్ గ్యాసెస్ ఆర్ ఆల్సో మేక్ నెగిటివ్ ఇంపాక్ట్ అని ఎన్విరాన్మెంట్. మెయిన్ గ్లోబల్ వార్మింగ్కి మెయిన్ కంట్రిబ్యూటర్ ఎవరంటే CO2, కార్బన్ డైఆక్సైడ్. సో CO2 ఈజ్ ద ప్రైమరీ కల్ప్రిట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. కల్ప్రిట్ అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్ కంట్రిబ్యూటర్, మెయిన్ నాశనం చేసేది, మెయిన్ గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేసేది ఎవరంటే CO2. అండ్ రిలీజ్ అయ్యే మీథేన్ కానీ ఇంకా డిఫరెంట్ గ్యాసెస్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉంటాయి గ్లోబల్ని వార్మ్ చేయడం కోసం. గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి ప్రమాదకరమే. మన ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే, గ్లోబ్ యొక్క యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీ సెంటీగ్రేడ్. అంతకు మించి టెంపరేచర్ పెరిగితే కనుక మనకి గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అయినట్టు. ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా రకాల ప్రమాదాలు ఉన్నాయి. మెయిన్లీ ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఓకే, సో ఈ విధంగానైతే ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం ఒకసారి. సో ఇంపార్టెంట్ కంబషన్ ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఇక్కడ బొగ్గుని మండించడం ఈ ప్రాసెస్లు ఉన్నాయి కదా. ఈ మండించే ప్రాసెస్లు ఎన్ని ఉంటే 3 రకాలు ఉంటాయండి. ఈ 3 రకాల ప్రాసెస్లు ఒకసారి చూద్దాం సరే. ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ కంబషన్ ప్రాసెసెస్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆర్ న్యాచురల్ గ్యాస్ ఫ్లేమ్స్ ఫర్ హీటింగ్ ఫర్నిసెస్ అండ్ వాటర్ హీటర్స్, బాయిలర్ ఫ్లేమ్స్ అండ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ ఫ్లేమ్స్ ఫర్ హీటింగ్ ఫర్నిసెస్, అది ఫస్ట్ కంబషన్ ప్రాసెస్. అండ్ సెకండ్ది ఏంటంటే వాటర్ హీటర్స్ బాయిలర్ ఫ్లేమ్స్. సో వాటర్ హీటర్స్, బాయిలర్ ఫ్లేమ్స్ అనేది సెకండ్ కంబషన్ ప్రాసెస్. థర్డ్ది ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, ఐసీ అంటాం, ఐసీ ఇంజిన్ ఫ్లేమ్స్. ఇలా 3 రకాల మెథడ్స్ న్యాచురల్ గ్యాస్ని మండించి హీటింగ్ ప్రొడ్యూస్ చేసి దాని నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేస్తారు. సో ఫైనల్గా ఏంటంటే హీట్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారవుతుంది. ఈ హీట్ని ప్రొడ్యూస్ చేసిన మెథడ్స్ ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. సో అందులో న్యాచురల్ గ్యాస్ని బర్నింగ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ హీటింగ్ ప్రొడ్యూసెస్ సమ్ NOx, సిగ్నిఫికెంట్ CO2 బట్ లెస్ దాన్ కోల్ ఆర్ ఆయిల్. సో ఈ న్యాచురల్ గ్యాస్ని మండించడం వల్ల కూడా CO2ను అండ్ NOxలు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ వెన్ కంపేర్ టు కోల్ ఆర్ ఆయిల్, కోల్ని మండించడం ద్వారా వచ్చే CO2 కన్నా తక్కువే. ఓకేనా. నెక్స్ట్ బాయిలర్ కంబషన్ ఆఫ్ కోల్ అంటే త్రూ బాయిలర్ ఫ్లేమ్స్ ఉన్నాయి చూడండి, వాటి ద్వారా కోల్ని మండిస్తే కనుక అండ్ ఫ్యూయల్ ఆయిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ ప్రొడ్యూసెస్ సిగ్నిఫికెంట్ క్వాంటిటీస్ ఆఫ్ CO2, NOx అండ్ SO2. సో సెకండ్ మెథడ్ ఉంది కదా, బాయిలర్ ఫ్లేమ్స్ ద్వారా మండిస్తే కనుక కోల్ని, అప్పుడు కూడా CO2, NOx, SO2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇందులో 3 రకాల మెథడ్స్ ఇవి. 3 రకాల మెథడ్స్ నుంచి కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించి హీట్ ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, CFC ఫ్రమ్ HVAC ఎక్విప్మెంట్. ఇప్పటివరకు కూడా ఎనర్జీ ప్రొడక్షన్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ స్లైడ్స్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎనర్జీ యూసేజ్ వల్ల ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది. CFC ఫ్రమ్ HVAC ఎక్విప్మెంట్. CFC అంటే చెప్పాను కదా, క్లోరోఫ్లోరో కార్బన్స్. HVAC అంటే హీటింగ్, వెంటిలేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్. ఓకే, అదొక షార్ట్ ఫామ్ అనమాట అది. సో రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ ఆర్ హీట్ పంప్స్ హ్యావ్ యూజ్డ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ యాజ్ దేర్ వర్కింగ్ ఫ్లూయిడ్స్. రిఫ్రిజిరెంట్స్ అది. సో రిఫ్రిజిరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వర్కింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది దాన్ని. అది ఏం చేస్తుందంటే వాతావరణం, మన రూమ్ కనుక చల్లగా ఉండాలంటే కనుక రూమ్లో ఉన్న వేడిని అంతటినీ తీసుకుని రూమ్లో ఉన్న వేడి ఉండాలంటే కనుక రూమ్లో ఉన్న చల్లదనాన్ని అంతా అబ్జర్వ్ చేసుకుని బయటకు వదిలేస్తుంది. సో వీటిని ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకోవాలని నెక్స్ట్ మనకి క్లస్టర్ పేపర్లో కానీ దీన్ని మాట్లాడుకోలేం మనం. ఓకే, సో రిఫ్రిజిరెంట్ పర్పస్ ఏంటంటే క్లైమేట్లో ఉన్న టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుని మనకి ఏ టెంపరేచర్ ఏ క్లైమేట్ కావాలో, అంటే చల్లదనం కావాలా వేడి కావాలా అనే దాన్ని బేస్ చేసుకుని ఈ వర్క్ చేస్తుంటాయి. వీటిని అంటే వర్కింగ్ ఫ్లూయిడ్స్ అంటాం, రిఫ్రిజిరెంట్స్ అంటాం. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్ అమోనియా ఉంటుంది. అమోనియా అనే ఒక రిఫ్రిజిరెంట్ ఓల్డెన్ డేస్లో, అంటే పాతకాలం అంటే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ ఫ్రిడ్జ్లో మనకు ఉపయోగించే రిఫ్రిజిరెంట్ ఏంటంటే అమోనియా. సో అమోనియా యొక్క పర్పస్ ఏంటంటే ఆ క్లైమేట్ని చల్లగా ఉంచడం. అది ఏం చేస్తుంటే అక్కడ ఉన్న హాట్ని అతన్ని అబ్జర్వ్ చేసుకుని ఎవాపరేట్ అయ్యి మరలా లిక్విడ్ కింద మారుతుంది. అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఆ సిస్టంలో. వాటర్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ అబ్జర్వ్ చేసిన అమౌంట్ ఆఫ్ ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ బయటకు వచ్చేసరికి
వేడిగా ఉంటుంది. ఆ వేడి గాలిలో, ఆ వేడి ఎయిర్లో మనకి డేంజరస్ గ్యాసెస్ ఉంటాయి. అవి ఏంటంటే క్లోరో కార్బన్స్. ఓకేనా? సో వాటి వల్ల క్లైమేట్ డిస్టర్బ్ అవుతుంది. సెకండ్ పాయింట్ చూడండి, సిఎఫ్సిస్ ఎట్ నార్మల్ కండిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇనర్ట్. క్లోరో కార్బన్స్ నార్మల్ కండిషన్స్లో ఎక్స్ట్రీమ్లీ ఇనర్ట్ అంటే, ఇనర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రమాదకరం కావు, నథింగ్ బట్ స్టేబుల్ అని మీనింగ్ కూడా వస్తుంది. అంత హ్యూమన్స్కి క్లైమేట్కి అంత డేంజరస్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొత్తగా కండిషన్ ఏసీస్ కనుక మీరు 28-29 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టుకుంటే కనుక గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే 28-29 ఆ టెంపరేచర్లో మనం ఏసీస్ పెడతామో బయటికి రిలీజ్ అయ్యే సిఎఫ్సిస్ కూడా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే మనం 20-19 అలాగే టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిస్తామో వర్క్ చేయాలి. వర్కింగ్ ఫ్లూయిడ్ అనేది కూడా ఎక్కువ వర్క్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఎక్కువ వర్క్ చేస్తుందో అది ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చి అంతే ఎక్కువ డేంజరస్ గ్యాసెస్ని బయటికి పంపిస్తుంది, అంతే ఎక్కువ హీట్ని బయటికి పంపిస్తుంది. ఆ హీట్ ఎనర్జీలో ఆ హీట్లో ఎవరు ఉంటారంటే సిఎఫ్సిస్ ఉంటాయి. అంటే ఎక్కువ కంటెంట్ ఆఫ్ సిఎఫ్సిస్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సిఎఫ్సిస్ నార్మల్ కండిషన్స్లో ఎటువంటి ప్రమాదకారులు కావు. నార్మల్ కండిషన్స్లో సిఎఫ్సిస్ వల్ల ప్రాబ్లం లేదు, మనం అలా మెయింటైన్ చేస్తే కనుక. అలా కాకుండా వాటిని మనం ఏసీస్ విషయంలో కనుక బాగా తక్కువ టెంపరేచర్ కావాలని చెప్పి వాటిని బాగా లో టెంపరేచర్కి ఏసీస్ పెట్టుకుంటే కనుక అవి బయటికి రిలీజ్ చేసే డేంజరస్ గ్యాసెస్ కూడా కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? సో నార్మల్ కండిషన్స్లో సిఎఫ్సిస్ అనేవి ప్రాబ్లమేటిక్ కాదు, నాన్ టాక్సిక్ కూడా కాదు. టాక్సిక్ కూడా కాదు. నాన్ టాక్సిక్ అంటే మీనింగ్ ఏంటంటే విషపూరితమైన కాని మీనింగ్ వస్తుంది. ఎప్పుడు ఎట్ ఇట్స్ నార్మల్ కండిషన్స్ సిఎఫ్సిస్ దేర్ యూజ్ లీడ్స్ టు గుడ్ ఎక్విప్మెంట్, ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ. నార్మల్ కండిషన్స్లో వాటిని అలా ఉపయోగించడం వల్ల ఎక్విప్మెంట్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ సేఫ్టీ, ఎక్విప్మెంట్ పాడవకుండా ఉంటుంది, క్లైమేట్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, బికాస్ దే ఆర్ సో ఇనర్ట్, CFCs are not destroyed in the lower atmosphere and eventually rise to the upper atmosphere, stratosphere. సో నార్మల్ కండిషన్స్లో అవి పెద్దగా ప్రాబ్లం కాదు కాబట్టి మన అట్మాస్ఫియర్ యొక్క లోయర్ సర్ఫేస్ని అవి ఏమి డిస్టర్బ్ చేయవు. అందుకని ఆటోమేటిక్గా అప్పర్ సర్ఫేస్కి ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి గ్యాసెస్ కాబట్టి అప్పర్ సర్ఫేస్లోకి వెళ్తాయి. సో అప్పర్ సర్ఫేస్లోకి వెళ్ళిన అప్పర్ సర్ఫేస్ని అప్పర్ అట్మాస్ఫియర్ని అంటే స్ట్రాటోస్ఫియర్ అంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే సన్ నుంచి వచ్చే యూవీ లైట్, సన్ నుంచి వస్తున్న యూవీ లైట్ అప్పర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన సిఎఫ్సిస్ని ఏం చేస్తుంది ఈ స్లైడ్స్లో చూద్దాం. యూవీ లైట్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్ బ్రేక్స్ డౌన్ ద సిఎఫ్సి మాలిక్యూల్ రిలీజింగ్ క్లోరిన్ అయాన్స్. క్లోరిన్ అయాన్స్ అంటే ఫ్లోరో కార్బన్స్ కాబట్టి ఆ ఫ్లోరో కార్బన్స్ నుంచి క్లోరిన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. ఎవరంటే యూవీ లైట్ వెళ్ళి సిఎఫ్సిస్ మీద పడిన తర్వాత, సిఎఫ్సి మాలిక్యూల్ మీద పడిన తర్వాత ఆ సిఎఫ్సి మాలిక్యూల్ నుంచి క్లోరిన్ యాటమ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ద క్లోరిన్ అయాన్స్, ఆ మాలిక్యూల్ నుంచి క్లోరిన్ బయటకు వచ్చిందంటే అయాన్ రూపంలో బయటకు వస్తుంది. క్లోరిన్ అయాన్ అటాక్స్ ఓజోన్ మాలిక్యూల్ కన్వర్టింగ్ దెమ్ టు O2 అండ్ O. ఈ రిలీజ్ అయిన బయటకు సిఎఫ్సి నుంచి యూవీ లైట్ అటాక్ చేయడం ద్వారా బయటకు వచ్చేసిన క్లోరిన్ అయాన్ ఉంటుంది కదా, అది వెళ్ళి స్ట్రాటోస్ఫియరిక్ రీజన్లో ఉన్న ఓజోన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓజోన్ మీద అటాక్ చేసి, ఆ ఓజోన్ అంటే మీనింగ్ ఏంటంటే 3 ఆక్సిజన్ యాటమ్స్ కలిపి ఓజోన్ మాలిక్యూల్ అంటాం. 3 ఆక్సిజన్లోంచి ఆక్సిజన్స్ని స్ప్లిట్ చేసేస్తుంది. O3ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తుంది అంటే O2 O కింద స్ప్లిట్ చేస్తుంది. ద క్లోరిన్ అయాన్స్ అండ్ రిలీజ్డ్ ఆఫ్టర్ బ్రేకింగ్ డౌన్ అండ్ O3 మాలిక్యూల్ అండ్ బోత్ the chlorine ions are released after breaking down an O3 molecule and both O and chlorine are free to attack other O3 molecules. Okay, క్లోరిన్ అయాను అండ్ O3 బ్రేక్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఆక్సిజన్ యాటమ్ ఉంటుంది కదా, ఈ రెండు కూడా ఫ్రీగా తిరుగుతూ ఇంకొక ఓజోన్ మాలిక్యూల్ మీద అటాక్ చేస్తాయి. తద్వారా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే O3ని డిస్టర్బ్ చేసినా మరలా O3 O2 O కింద మారిపోతుంది. మరలా O అండ్ క్లోరిన్ అయాన్ మరలా ఫ్రీగా తిరిగితే ఇంకొక ఓజోన్. అంటే ఆటోమేటిక్గా ఈ సిఎఫ్సిస్ స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత యూవీ లైట్ అటాక్ చేసి సిఎఫ్సిస్ నుంచి క్లోరిన్ బయటకు తీస్తే కనుక ఒక క్లోరిన్ అయాను ఒక O3 మాలిక్యూల్ డిస్టర్బ్ చేస్తే కనుక దాని నుంచి బయటకు వచ్చిన ఆక్సిజన్ యాటమ్ అండ్ ఈ క్లోరిన్ అయాన్ ఏం చేస్తుంది మరలా ఇంకొక O3ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఆటోమేటిక్గా ఓజోన్ అనేది స్ప్లిట్ అయిపోతుంది, అంటే ఓజోన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఓజోన్ మనకు అక్కడ స్టాగ్నేట్గా ఉంటుందో, ఓజోన్ మాలిక్యూల్ ఉంటుందో, మన క్లైమేట్ ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నట్టు. మనకు ఎప్పుడైతే ఛాన్స్
ఉంది, హ్యూమన్ బాడీస్ మీద పడే ఛాన్స్ ఉంది. ఆ హ్యూమన్ బాడీస్ మీద పడితే కనుక రిలీజ్ ఆఫ్ సిఎఫ్సిస్ హ్యాస్ ఆల్రెడీ కాజ్డ్ సిగ్నిఫికెంట్ స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్ డిప్లీషన్. ఓకే, ఈ సిఎఫ్సిస్ రిలీజ్ అవ్వడం వల్లే, అంటే సిఎఫ్సిస్ రిలీజ్ అవుతాయి బట్ నార్మల్ కండిషన్స్లో వాటి వల్ల ప్రాబ్లం ఉండదు. బట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ సిఎఫ్సిస్ రిలీజ్ అయితే కనుక అవి డెన్సిటీ కంటెంట్ ఎక్కువ ఉంటే కనుక అప్పర్ అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతే కనుక అక్కడ ఉన్న యూవీ లైట్, అంటే అక్కడికి వస్తున్న యూవీ రేడియేషన్ వల్ల సిఎఫ్సిస్లో ఉన్న క్లోరిన్ అయాన్స్ బయటకు వచ్చి ఓజోన్ మాలిక్యూల్ని డిస్టర్బ్ చేసి అక్కడ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేయడానికి కారణం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సిఎఫ్సిస్ రిలీజ్ అయ్యి అప్పర్ అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాయో ఆటోమేటిక్గా అప్పర్ అట్మాస్ఫియర్ అంటే స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ లేయర్ అనేది డిస్టర్బ్ అవుతున్నట్టే. పర్టికులర్లీ ఎక్కువ ఈ రకమైన ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే నార్త్ పోలార్ రీజన్స్లో ఎక్కువ జరుగుతుంటుంది. నార్త్ అంటే ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర ఎక్కువ జరుగుతుంటుంది ఇటువంటి ప్రాబ్లం. ఓకేనండి. సో ఈ స్లైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిఎఫ్సిస్ వల్ల ప్రాబ్లం ఏంటి. సో ఈ సిఎఫ్సిస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ సిఎఫ్సిస్ కనుక వన్స్ అప్పర్ అట్మాస్ఫియర్ రీజన్లోకి వెళ్తే కనుక, అంటే స్ట్రాటోస్ఫియరిక్ రీజన్లోకి వెళ్తే కనుక అక్కడికి వస్తున్న యూవీ రేడియేషన్ అనేది సిఎఫ్సిని స్ప్లిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే దాని మీద అటాక్ చేస్తుందో క్లోరిన్ అయాన్ సపరేట్ అయ్యి ఈ క్లోరిన్ అయాన్ వెళ్ళి ఓజోన్ డిస్టర్బ్ చేస్తుంది, O3 మాలిక్యూల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎప్పుడైతే O3 డిస్టర్బ్ అవుతుందో దానిలోంచి ఒక ఆక్సిజన్ బయటకు వచ్చేస్తుంది. మరలా ఈ క్లోరిన్ ఆక్సిజన్ కలిసి ఇంకొక ఓజోన్ డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఫర్దర్గా అలాగే ఓజోన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఓజోన్ డిస్టర్బ్ అవుతుందో అది క్రియేట్ చేసిన ఆ సర్ఫేస్ అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఓజోన్ యొక్క ఏరియా అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఓజోన్ డిస్టర్బ్ అవుతుందో ఆ ఓజోన్ ఉండబట్టే మనకు యూవీ రేడియేషన్ ఎంతవరకు రావట్లేదు. ఎప్పుడైతే ఓజోన్ డిస్టర్బ్ అవుతుందో యూవీ రేడియేషన్ మన వైపుకి వచ్చే ఛాన్స్ ఉంది. గుడ్ అబ్జార్బర్ ఆఫ్ సోలార్ అల్ట్రావైలెట్ రేడియేషన్. ఆ ఓజోన్ ఉండబట్టే యూవీ రేడియేషన్ మన వరకు రావట్లేదు. అండ్ డిప్లీషన్ ఆఫ్ అప్పర్ అట్మాస్ఫియర్ ఓజోన్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ లెవెల్స్ ఆఫ్ యూవీ రేడియేషన్. ఓకే, ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ లేయర్లో ఉన్న ఓజోన్ కనుక ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటే కనుక, డిప్లీట్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా మన వైపుకి వచ్చే ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చి యూవీ రేడియేషన్ కూడా ఎక్కువైపోతుంది. యూవీ రేడియేషన్ లెవెల్స్ కూడా ఎక్కువైపోతాయి. సో ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ యూవీ ఎట్ ద సర్ఫేస్ ఎన్హాన్స్ గ్లోబల్ వార్మింగ్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ కెన్ రిజల్ట్ టు ఇంక్రీజ్డ్ హ్యూమన్ స్కిన్ క్యాన్సర్ అండ్ ప్లాంట్ డ్యామేజ్. ఓకే, ఎప్పుడైతే యూవీ రేడియేషన్ క్వాంటిటీ పెరుగుతుందో, మన ఎర్త్ మీదకి వచ్చే క్వాంటిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్ ఇంకా అది ఊతం ఇచ్చినట్టే, అంటే గ్లోబల్ వార్మింగ్ ఇంకా పెరిగినట్టే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైతే యూవీ రేడియేషన్ మన ఎర్త్ మీదకి వచ్చి హ్యూమన్స్ మీద అటాక్ చేస్తుందో హ్యూమన్ స్కిన్ మీద పడితే కనుక స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ప్లాంట్స్ కూడా బతికే ఛాన్స్ తక్కువ. డైరెక్ట్ యూవీ రేడియేషన్ పడితే కనుక ప్లాంట్స్ చనిపోతాయి. ఓకేనండి. అంటే ఈ ఓజోన్ డిప్లీషన్ కారణం ఏంటంటే ఈ సిఎఫ్సిస్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సిస్ ఆర్ హెచ్సిఎఫ్సిస్ అంటే డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ ఈ డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ కూడా రిలీజ్ చేస్తాయి, సచ్ యాజ్ R22. సో ఇదేంటంటే ఇదొక రిఫ్రిజరెంట్ అనమాట. హెచ్సిఎఫ్సి అన్న సిఎఫ్సి అన్న ఏంటంటే రిఫ్రిజరెంట్. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తీసుకుంటే కనుక మన రూమ్ చల్లగా ఉండాలి కాబట్టి ఆ చల్లదనాన్ని క్రియేట్ చేసి ఈ రూమ్ నుంచి అబ్జర్వ్ చేసిన వేడిని బయటకు వదిలేస్తాయి. సో వీటికి కోడింగ్ ఇది. మనం ఎప్పుడైనా ఏసీ కొన్నా సరే ఈ కోడింగ్ R32, R22. ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్ కండిషన్ సిస్టంలో ఉపయోగించే రిఫ్రిజరెంట్ ఏదంటే R32. సో కోడ్ ఉంటుంది R32 అని చెప్పి. ఓల్డెన్ డేస్లో ఉపయోగించే హైడ్రోకార్బన్స్ కంప్లీట్గా, అంటే ఫ్లోరిన్ ఉండదు, ఓన్లీ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్లోరిన్ ఉండదు కాబట్టి కొంత డ్యామేజ్ తగ్గుతున్నట్లు లెక్క, క్లైమేట్ యొక్క డ్యామేజ్ తగ్గుతుంది. R32 అనేది ఓన్లీ హైడ్రోకార్బన్స్. సో ఇక్కడ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి క్లైమేట్ని డ్యామేజ్ చేసే క్వాంటిటీస్ అన్నట్టు. ఇవన్నీ కూడా క్లైమేట్ని డ్యామేజ్ చేసే గ్యాసెస్ ఇవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి క్లైమేట్ కాన్సర్న్ పెరిగి ఏం జరుగుతుందంటే ఈ ఫ్లోరిన్ లేకుండా కూలెంట్ ఏజెంట్ని అంటే రిఫ్రిజరెంట్ని క్రియేట్ చేశారు. ఆ రిఫ్రిజరెంట్ ఏంటంటే హైడ్రోకార్బన్స్, ఓన్లీ హెచ్సిస్ అనమాట. సో వాటి కోడ్ ఏంటంటే R32 అని ఉంటుంది. సో ఓల్డెన్ డేస్లో ఉపయోగించే రిఫ్రిజరెంట్ ఏంటంటే R22, R12. R22ని 2020 కల్లా ఫేజ్డ్ అవుట్ చేశారు. అంటే 2020కే ఇంక దాన్ని ఉపయోగించకూడదు. మన రీసెంట్ 2020కి దాన్ని ఉపయోగించకూడదని చెప్పి ఒకటి పెట్టి దాన్ని ఇంకా ఫేజ్డ్ అవుట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా
ఈ R22 కానీ లేదా R12 కానీ ఈ రిఫ్రిజరెంట్స్ నేమ్స్ కోడ్స్ ఇవి ఈ ఓజోన్ని ఎంత డిప్లీట్ చేస్తున్నాయంటే ద ఓజోన్ డిప్లీషన్ ఇండెక్స్ ఆఫ్ R22 ఈజ్ అబౌట్ 0.05 వేర్ R12 హ్యాస్ an ODI ఆఫ్ 1 ఓజోన్ డిప్లీషన్ ఇండెక్స్. ODI అంటే మీనింగ్ అంటే ఓజోన్ డిప్లీషన్ ఇండెక్స్. సో ఏది ఎక్కువ డిప్లీట్ చేస్తుందంటే R12 అనమాట. దాని తర్వాత ఏది ఎక్కువ డిప్లీట్ చేస్తుంది R22. సో దాని తర్వాత ఏమో R32. అంటే R32 అనేది వెన్ కంపేర్ టు R22 R12 తక్కువ డిప్లీట్ చేస్తుంది ఓజోన్ని. ఓజోన్ డిప్లీషన్ ఇండెక్స్ అనేది దానికి ఇంకా తక్కువ అనమాట. సో R12 అనేది బాగా ఎక్కువ నాశనం చేస్తుంది ఓజోన్ని. R22 అనేది దానికన్నా కొంచెం తక్కువైనా కానీ ఎక్కువగానే చేస్తుంది. దాన్ని ఏమంటే ఓజోన్ డిప్లీషన్ ఇండెక్స్ అంటాం. ఓకేనా. సో R22 R12 అనేవి రిఫ్రిజరెంట్స్ ఇవి, రైట్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఎనర్జీ యూజ్ చేయడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గును మండించడం వల్ల ఎక్కువ రిలీజ్ గ్యాసెస్ ఇవే CO2 ఒకటి, మీథేన్ ఒకటి. వీటిని ఏమంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో వీటి వల్ల ఏంటంటే భూ వాతావరణం వేడిగా ఉంటుంది. ఇవి రిలీజ్ అయినప్పుడు భూమి యొక్క వాతావరణం అంతా కూడా భూమి పైన సర్ఫేస్ టెంపరేచర్ అంతా కూడా వేడిగా మెయింటైన్ చేస్తుంది, అంటే హాట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంటుంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్. బట్ ఈ టెంపరేచరు నార్మల్ కండిషన్లో ఉంటే కనుక ప్రాబ్లం లేదు. బట్ బియాండ్ లిమిట్ ఉంటే కనుక మన గ్లోబ్కి ప్రాబ్లం ఉంది. సో నార్మల్ కండిషన్ అంటే కనుక గ్లోబ్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంతంటే 15 degrees సెంటిగ్రేడ్. బట్ అంతకన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే కనుక మనకి ప్లాంట్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ అండ్ యానిమల్స్ కానీ ప్రాబ్లం ఉంటుంది. ఆ ఎఫెక్ట్ని అంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో గ్లోబల్ వార్మింగ్ కారణమైన గ్యాసెస్ని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఓకే. బట్ కంపేర్ టు CO2 molecule, one CH4 molecule has 25 times the global warming potential. CO2తో కంపేర్ చేస్తే కనుక ఒక మీథేన్ మాలిక్యూల్ వల్ల 25 రెట్లు గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, 25 రెట్లు గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ పెరుగుతుంది. బట్ అండ్ వన్ R12 మాలిక్యూల్ హ్యాస్ 21,000 times ద గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. సో వీటి రెండింటికన్నా డేంజరస్ ఏంటంటే R12 అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉన్నాయి చూడండి, అదే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్ HCFCs కానీ లేదా CFCs కానీ. సో డిఫరెంట్ కోడ్ ఇది R12 అనేది కోడ్ మాత్రమే. సో వాటి యొక్క జనరల్ ఏంటంటే క్లోరోకార్బన్స్ కానీ లేదా క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, వీటిని ఏమంటే R12 అంటాం. ఈ R12 వల్ల 21,000 రెట్లు పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్. అంటే అన్నిటికన్నా డేంజరస్ R12. అందుకని దాన్ని ఎప్పుడో ఫేజ్డ్ అవుట్ చేస్తారు. సో R22ని కూడా 2020కి ఫేజ్డ్ అవుట్ చేస్తారు. సో అయితే ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మెయిన్లీ ఏంటంటే CO2 అండ్ మీథేన్, కాబట్టి వాటి వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ ఉంది. సో ఎలాగా దీన్ని రెడ్యూస్ చేయొచ్చు, ఈ గ్లోబల్ వార్మింగ్ ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే పెంచుకోవడం ఒక మెథడ్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే కనుక. నెక్స్ట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ కోల్ అండ్ ఆయిల్ షార్ట్ టర్మ్ లిమిటెడ్ సప్లైస్. సో కోలు ఆయిల్ కాకుండా వాటికి ఆల్టర్నేటివ్స్ ఏంటో చూసుకోవాలి. వాటిని ఉపయోగించి ఎనర్జీ ప్రొడక్షన్ చేయకుండా వాటికి ఆల్టర్నేటివ్స్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ అంటే రీఫారెస్టేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ డిఫారెస్టేషన్. రీఫారెస్టేషన్ అంటే కనుక తిరిగి అడవులను పెంచడం, వాటెవర్ మేబీ అడవులు నరకకుండా చూసుకోవడం, అంటే తిరిగి అడవులను పెంచడం మీన్. రీఫారెస్టేషన్ అంటే తిరిగి అడవులను పెంచడం, లేదా డిఫారెస్టేషన్ తగ్గించడం అంటే అడవుల నరకవేతను తగ్గించడం. ఓకే. సేఫ్ న్యూక్లియర్ పవర్. ఫ్యూజన్ నుంచి సేఫ్ న్యూక్లియర్ పవర్ వస్తుంది. ఫ్యూజన్ అనే ప్రాసెస్ కన్నా ఫ్యూజన్ నుంచి న్యూక్లియర్ పవర్, సేఫ్ న్యూక్లియర్ పవర్. అంటే డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు ఎక్కువ ఫ్యూజన్ ప్రాసెస్లో. సో ఈ మెథడ్ ఫాలో అయితే బెటర్ అంటున్నారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో ఈ బొగ్గు ఆయిల్ మండించి ఎనర్జీ తయారు చేసే దానికన్నా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్ ఏంటంటే OTEC, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. OTEC అంటే సముద్రం మీద ఉన్న వేడిని ఉపయోగించి సముద్రం సంబంధించిన వేడిని ఉపయోగించి ఎనర్జీ తయారు చేయడం. ఇవన్నీ టెక్నాలజీస్ అన్నీ కూడా ఫర్దర్ టాపిక్స్లో ఉంటాయి మనకి. అండ్ విండ్ నుంచి ఎనర్జీ తయారు చేయడం, ఇది అంతా కూడా సేఫ్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ సేఫ్. నెక్స్ట్ సోలార్ థర్మల్ ఎనర్జీ అంటే సన్లైట్ని ఉపయోగించి ఎనర్జీ తయారు చేయడం. అంటే సోలార్ ఫోటోవాల్టాయిక్, సన్లైట్ని ఉపయోగించి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేయడం. సన్లైట్ ఉపయోగించి థర్మల్ ఎనర్జీ తయారు చేయడం, సన్లైట్ ఉపయోగించి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేయడం. సో సన్లైట్ ఉపయోగించి థర్మల్ ఎనర్జీ తయారు చేయడం అంటే సోలార్ థర్మల్ అంటాం. సన్లైట్ని ఉపయోగించి ఎలక్ట్రికల్ ఎనర్జీ తయారు చేయడం అంటే సోలార్ ఫోటోవాల్టాయిక్ అంటాం. అంటే సన్ నుంచి వచ్చే హీట్ని థర్మల్ ఎనర్జీ కింద మార్చి దాన్ని ఫర్దర్గా ఈ ఎనర్జీ కింద మార్చవచ్చు. సో సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఓన్లీ థర్మల్
బయోఫ్యూయల్స్. సో బయోఫ్యూయల్స్ని ఉపయోగించడం వల్ల కూడా ఎటువంటి డేంజరస్ గ్యాస్ రిలీజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్. సో హైడ్రోజన్ ఉపయోగించి ఎనర్జీ తయారు చేయడం, ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ ప్రాసెస్ ఇది. సో దీనివల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అర్థమైందండి. సో ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఉపయోగించండి అని చెప్తున్నారు. కోల్ ఆయిల్ మండించకుండా వాటికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే పునరుత్పాదక శక్తి వనరులు. అవి ఏంటంటే విండ్ ఒకటి, సోలార్ ఒకటి, హైడ్రో ఒకటి, ఓటీఈసీ ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ఒకటి, బయోఫ్యూయల్స్ ఒకటి. ఇవన్నీ కూడా బొగ్గు, కోలు ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్స్ అనమాట. సో అవి మండించడం వల్ల క్లైమేట్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి క్లైమేట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండే ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఉపయోగిస్తే కనుక ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ తగ్గుతుంది అండ్ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ అనేది డిగ్రేడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ డ్యూ టు ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ యూటిలైజేషన్. I hope all of you understand this topic. Okay, thank you.